శారీస్ డిసెంబర్ 21 సమంత గారిచే గొప్ప ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. మీరెందుకు నీ తర్వాత కంటిన్యూ చేయలేదా ఇంకా టీటీ? కంటిన్యూ చేశాను, మొన్న డిఎస్సి కూడా రాశాను. ఓకే, పోయిందా? అంటే ప్రాపర్ గా ఏం చదవలేదు నేను. 58, 56 వచ్చి పోయింది. ఆ టైంలో చాలా బాధ అనిపించింది, ఎందుకంటే నా ఫ్రెండ్ మేము కలిసే ఉండేవాళ్ళం, తనకు వచ్చింది పోస్టింగ్, నాకు రాలేదు. ఆ టైంలో అనిపించింది మళ్ళీ నేను చదవలేదు, తను కష్టపడి చదివింది కాబట్టి వచ్చిందని. అదేంటంటే నాకు కూడా పెళ్ళి అవ్వకుండా ఉంటే నాకు కూడా వచ్చేదేమో అనేసి అయితే కొంచెం బాధ అనిపించింది. ఇష్టం లేకుండా చేసుకున్నారా మీరు? ఇష్టంతోనే చేసుకున్నాను, బట్ ఏంటంటే ఆఫ్టర్ మ్యారీడ్ అంత కంపల్సరీ అంటే చదవలేం కదా. చాలా చిన్నప్పుడే చేసేసారు? లేదండి, 2021 అయింది మా మ్యారేజ్. ఓకే, సో తర్వాత ఇంక చదవలేరు కాబట్టి కొంచెం ఫ్యామిలీ అంతా వచ్చేస్తుంది వల్ల. ఆ టైంలోనే తనకేమో పోస్టింగ్ వచ్చింది, నాకైతే ఇలా యూట్యూబ్ లో సక్సెస్ వచ్చింది. ఓకే, దేవుడు అది పని ఇచ్చారు, ఎవరొకరు ఒకటే ఉంటదేమో అనేసి అలా అనుకున్నా. అంతే కదా, అది లేకపోతే ఇది, ఇది లేకపోతే అది. నేను కూడా అలానే కన్విన్స్ చేశారు, ఓకే నీకు అది రాలేదు కాబట్టి దేవుడు ఇది ఇచ్చారు కాబట్టి అది లేదు అనేసి చెప్పారు. ఇంకా కానీ మీరు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నారు, కానీ నేను చూసా ఆల్రెడీ మీ యూట్యూబ్ ఛానల్ ఎప్పటి నుంచో వీడియోస్ పెడుతున్నారు మీరు, వ్లాగ్స్. ఎగ్జాక్ట్ గా 1 year అవుతుంది మేడం అది ఛానల్. 1 year నుంచి వీడియోస్ పెడుతున్నారు. ఫస్ట్ నుంచి ఏం చేసేవాళ్ళు? నేను ఇంట్లోనే ఉండేదన్న హౌస్ వైఫ్. అదే వీడియోస్ లో ఏం చేసేవారని? వీడియోస్ ఇవే అండి, రోజు పాటలు పాడేదేనా? ఫస్ట్ లో అయితే స్టార్టింగ్ లో నార్మల్ గా మూవీ సాంగ్స్ కి చేసేవాళ్ళము. అలా ఏమంటే డైలీ ఒక్కసారే చేసేవాళ్ళం అప్పుడైతే. ఈ తర్వాత మెల్లగా కొంచెం నేను స్టార్టింగ్ లో నార్మల్ గా వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మేము చేస్తూ డైలీ 2 times చేసేదాన్ని. ఓకే, మెల్లగా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు డైలీ 3 times అలా చేస్తా ఉంటాము. ఇప్పుడు చూస్తారా మీ అమ్మగారి వీడియోస్ అన్ని? ఏమంటారు? ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా ఉండండి, ఏదైనా సరే మంచి పొజిషన్ వచ్చేయాలని చూస్తారు మేడం ఎప్పుడైనా సరే ఆవిడైతే. సో ఈ ఫేమ్ వచ్చింది కదా, ఈ ఫేమ్ జాగ్రత్తగా కాపాడుకోండి. ఇప్పుడే మీరు ఏదైనా ఛాన్స్లు వచ్చినా ఇప్పుడే వస్తాయి మేడం, ఏదైనా వచ్చినా మనకి ఏమొచ్చినా సరే ఇప్పుడే చూస్తారు. ఒకసారి ఫేమ్ పోయిందంటే మనం ఎవరు మళ్ళీ పట్టించుకోరు. సో ఈ ఫేమ్ని కాపాడుకునేలాగా మంచిగా ముందుకు వెళ్ళని చెప్పేసి ఎప్పుడు రోజు ఫోన్ చేస్తారు మేడం. రోజు ఫోన్ చేసి ఏం చేస్తున్నారు, తిన్నారా లేదా అంటే. ఊర్లోనే ఉంటారా ఆవిడ? ఇప్పుడు కాశీ యాత్రలో ఉన్నారు మేడం, అంటే దేవుడు యాత్రలో ఉన్నారు. అదేలేండి. మీరు హైదరాబాద్ వచ్చేసారా? నేను డిప్లొమా చేశాను కదా మేడం. ఇక్కడ నా ఫ్రెండ్ సీను ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ద్వారా నేను అప్పుడు అక్కడ 10,000 జీతం మేడం. అంటే అంటే నా బీటెక్ కూడా అందుకే మానేశాను. డిప్లొమా అయిపోయిన వెంటనే నేను ఏం చేశానంటే బీటెక్ చదవకుండా పక్కన వాటర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దాంట్లో 10,000 ఇచ్చేవారు అప్పుడులో. అయితే అందులోకి వెళ్ళిపోయి రోజు పక్కనే కదా, ఒక రోజు డ్యూటీ చేసి 2 రోజులు సెలవు వచ్చేది. సో సోమరబోత్తనంగా అలాగే ఉండిపోయి 10,000 వచ్చేస్తుంది కదా, ఖాళీగా ఉంటున్నాం, ఇంటికాడ ఏదో పని చేసుకుంటున్నాం అని చెప్పేసి అలా ఉండిపోయామండి. ఎందుకు పని చేస్తున్నారు అసలు చదువుకోకుండా? డిప్లొమా అయిపోయిన తర్వాత మనకి ఇందులో ఏదో ఒకటి వస్తుంది కదా అని చెప్పేసి ఇది చేసుకుంటూ అలా ఉండిపోయాను మేడం. మా అమ్మ అనేది ఎందుకు రా, ఇది ఎందుకు పని చేయదు, ఇది నేను చేసేది ఎలక్ట్రికల్ దాంట్లో నేను ట్రిపుల్ చేశాను మేడం. దానికి తగ్గ జాబ్ రావాలంటే బీటెక్ చేస్తే కనుక తగ్గ జాబ్ వచ్చింది. నేను చేసేది వాటర్ డిపార్ట్మెంట్, దానికి దీనికి సంబంధం లేదు కదా మేడం. చెప్పేది నాకు ఎక్కేది కాదు. సో అప్పుడు ఎక్కలేదు. బట్ ఇప్పుడైతే ఒక ఫేమ్ వచ్చిందని కదా మేడం, ఏదో చిన్నదైనా వచ్చింది కదా. తర్వాత హైదరాబాద్ వచ్చేసారు. అప్పుడు ఏంటంటే వచ్చారండి హైదరాబాద్ కూడా, లాస్ట్ ఇయర్ అక్టోబర్ లోనే వచ్చారు. అవునా? మా అమ్మ అన్నది మేడం, మా అమ్మ అన్నది ఏంటంటే పోనీ అది ఎందుకు నా 10,000తో నేను నీకు సరిపోద్ది ఏంటి, మీ ఫ్రెండ్ ఎవరు ఉన్నారంటున్నావు కదా, ఒకసారి హైదరాబాద్ లో ఒకసారి కనుక్కో అంటే. ఆ అబ్బాయి కూడా అనేవాడు, ఎవరు వచ్చారా హైదరాబాద్, ఎన్ని రోజులు ఉంటారో 10,000 జీతానికి ఏం సరిపోతాయి రోజులు, నీ పెళ్ళి అయింది కూడా 10,000తో ఏం పోషించగలవు అంటే. సరే ఒకసారి చూద్దామని చెప్పేసి అమ్మాయి అప్పుడు 2nd ప్రెగ్నెన్సీ వాళ్ళ ఇంటికాడ వదిలేసి నేను ఏం చేశానంటే ఇక్కడ హైదరాబాద్ వచ్చానమాట. ఇంకా ఎలాగో ఖాళీ కదా, ఇంకా వచ్చేసి చూద్దామని చెప్పేస్తే ఒక 3-4 ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. 5th ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యి ఇంకా అక్కడి నుంచి జాబ్ చేసుకున్నాను మేడం. సాఫ్ట్వేరా? మేడం ఎలక్ట్రికల్ అంటే హార్డ్వేర్ వస్తుంది మేడం. సో ఒక కంపెనీలో ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ గా చేసేవాను మేడం. ఇంకా అలా వచ్చాను మేడం హైదరాబాద్. అలా జీతం సరిపోయేది అప్పుడు హైదరాబాద్ వచ్చాక? ఫస్ట్ లో మనకి అదైతే అనిపించింది మేడం, 10,000కి అది అలాగే సరిపోద్ది మేడం. ఇక్కడైతే ఇంకా ఇక్కడ జాబ్ పర్పస్ అయితే ఓకే అనేసి అదే జాబ్ కంటిన్యూ అయింది మేడం. ఈయనకి ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ కూడా ఈ ఇండస్ట్రీ కొంచెం ఏదో చిన్నదైన రోల్. ఇది మేడం మెయిన్ అయితే మేడం, హైదరాబాద్ వెళ్తే కనుక ఒక జాబ్ చేసుకుంటూ ఎవరో ఒకరు ఏదో సెలబ్రిటీ కనబడతాడు, మనం ఎవరినో ఒకరు మెప్పించే కనుక ఏదో ఒక ఆఫర్ ఇస్తారు సంథింగ్. రెగ్యులర్గా యూట్యూబ్ ఉంది, సో దాంట్లో కష్టపడదాం, ఇలా కష్టపడదాం, ఏదో ఒకటి వస్తుంది కన్ఫర్మ్ ఆఫర్. ఎంతో మంది చూసాం, కొంతమందిని
చూసాం సో మనకి కూడా ఎవరో ఒకరు ఇస్తారు కదా ఆఫర్లో సో అని చెప్పేసి ట్రై చేసాం మేడం. ఆ దేవుడు నిజంగా ఈ రోజు ఇలా చేసి హైదరాబాద్ వచ్చాక మీరు జాబ్ చేసుకుంటుండే వాళ్ళు మీరు అప్పటికే యూట్యూబ్ లో వ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వెళ్ళిపోదాం ఇప్పుడు అనిపించలేదా ఈ డబ్బులు వెళ్ళిపోదామని అయితే యాక్చువల్లీ ఒక రోజు అయితే అనిపించింది మేడం. వచ్చిన ఫస్ట్ లోనే మా వారికి అయితే కొంచెం బాగాలేదు. ఓకే మళ్ళీ హెల్త్ బాగాలేకుండా వచ్చిందా? ఫస్ట్ టైం వచ్చిన ఒక 3 months కి మాకంటే ఒక 3 months ముందు వచ్చారు. మేము వచ్చిన 3 months కి ఏంటంటే బాగాలేదు హెల్త్ కొంచెం బాగా. ఆ టైంలో ఏంటంటే ఎవరు కూడా పరిచయం లేదు. ఫస్ట్ టైం నేను మా ఊరు వదిలి రావడం ఫస్ట్ టైం అదే. సో ఏంటంటే ఎవరిని పిలవడానికి ఎవరు తెలియదు, ఎవరివి ఫోన్ నెంబర్స్ లేవు. అర్లీ మార్నింగ్ ఆ రోజు 3 o'clock 4 o'clock ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలే. మా చిన్నోడు అయితే ఇంకా 6 months 7 months అప్పుడు పొద్దున్న ఎర్లీ మార్నింగ్. ఆ టైంలో ఎవరిని పిలవాలో ఎవరి పరిచయం లేదు, ఏంటో అర్థం కాదు. వెళ్ళినా లేక ఒక టెడ్డీ బేర్ లాగా అలా ఉండిపోయారు. ఇంకా ఏమైంది అది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత గ్యాస్ ట్రబుల్, నెక్స్ట్ హ్యాండిక్యాప్ అని చెప్పారు. దానిపైన ఏంటంటే ఒక వాతావలాగా అలా పట్టేసింది అని చెప్పారు. ఆ టైంలో మా పెద్దోడు చిన్న బాబు అప్పటికి ఇంకా 1.5 years. అయినా సరే డాడీ డాడీ అని పిలుస్తా వాడు కూడా అలా చదివి చేస్తా ఉన్నాడు వాళ్ళ డాడీని. ఆ టైంలో అనిపించింది ఎందుకు వచ్చాము ఇక్కడ, రాకుండా ఊర్లో ఉండుంటే అందరూ చూసుకుని కాదని. అప్పుడు వెళ్ళిపోదామని కూడా అన్నాను నేను. ఎందుకు ఇలా మళ్ళీ ఇంకొకసారి వస్తే ఏం చేయలేమంటే ఎన్ని రోజులు చూసుకుంటారో మనమే కదా ఉండాలనేసి అప్పుడు చెప్పగా ఇంకా మళ్ళీ ఊరుకున్నాము. మళ్ళీ హెల్త్ బాగాలేకుండా వచ్చింది, కిడ్నీ స్టోన్స్. ఇప్పుడు పోయిందా? ఇప్పుడు పర్లేదు మేడం, పర్లేదు. వాటర్ తాగుతున్నారా? వాటర్ ఇవి మేడం స్వెట్ వచ్చేస్తుంది కదా మేడం, అప్పుడు పెయిన్ వస్తుంది మేడం. ఎందుకంటే స్వెట్ అనేది ఎక్కువ వస్తే ఆటోమేటిక్ గా మనకి వాటర్ అంతా డ్రాప్ అయిపోద్ది కదా మేడం. అలా కొద్ది ఇబ్బంది అవుతుంది. కానీ ఒక 10 days నుంచి అయితే మళ్ళీ నొప్పి కింద వస్తుంది. తెలుసు కూడా ఎందుకు వీడియోస్ అంటే ఏదైనా ఇప్పుడే కదా మేడం వచ్చేది ఫేమ్. సో దీన్ని పోగొట్టుకోవడం ఎందుకు, కొద్ది కష్టపడితే వస్తే పోనీ ఏదైనా అవకాశాలు వస్తాయి కదా. ఫేమ్ మనీ ఎప్పుడైనా వస్తాయి కానీ ఆరోగ్యం పోతే ఖచ్చితంగా రాదు మళ్ళీ తిరిగి. ఎంత బాగా చూసుకో, మీకు పెయిన్ వస్తుందని మీకు తెలుస్తుంది కదా, అంత పెయిన్ లో కూడా ఆ వీడియోస్ చేస్తున్నారు. నాకు అర్థమవుతుంది మీరు ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఫేమ్ ఉంది కొంచెం యూజ్ చేసుకున్నారు. ఎవరైనా ఆఫర్లు ఇస్తే పోనీ ఎవరైనా అటు అని చెప్పేసి మీకు ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, ఎలాగైనా సరే వెళ్ళాలి అని చెప్పేసి. నాకు అయ్యో చిన్న క్యారెక్టర్ ఇచ్చిన అదే ఆ విధంగా ఏదో ఒకటి అలా మేడం, అంతే ఇంకేం కాదు. నాకు అది అర్థం అవుతుంది. కానీ ఇదేమో ఆలోచిస్తే హెల్త్ మరి కొంచెం డేంజరస్ అయితే బాగోదు కదా. కానీ ఏంటంటే ఇంకా అంతే మేడం, అలాగా ఎలా పోనిస్తున్నాను మేడం, అలా ముందుకెళ్ళిపోతుంది మేడం. ఇంకా దేవుడే చూసుకోవాలి. ఇంకా ఆ దేవుడు ఇచ్చిందే మళ్ళీ ఆ దేవుడే చూసుకుంటాడు. నాకు అదొక నమ్మకం. ఇంకా అంతే అంతే దేవుడి మీదే భారం. ఆ దేవుడు ఎలాగంటే ప్రేక్షకుల రూపంలో మాకు అది ఇంకా ప్రేక్షకుల రూపంలో ఇచ్చాడు. ఇంకా అలా చూసుకుంటాం మాకు ఏదైనా సరే. ఫస్ట్ వీడియో ఏంటి వైరల్ అవుతుంది? ఎస్ ఇప్పుడు మనం వైరల్ అవ్వబోతున్నాం మీకు అర్థమైన విషయం అయితే ఫ్రాంక్లీ చెప్పాలండి మేము వైరల్ అయిపోతున్నాం సార్, మాకు అసలు తెలియదు మేడం. తెలియదు మేడం అసలు. యాక్చువల్లీ ఎలా తెలిసిందని చెప్తాను మేడం. లైవ్ లో మాకు వాళ్ళు కామెంట్ చేశారు, మీది ఇలా ఇన్స్టాలో ట్రోల్ అవుతుంది వీడియో అంటే కామన్ గా ఇంత ముందు అన్నారు కదా అలానే అంటున్నారేమో అనుకున్నాము. సడన్ గా ఎవరో షేర్ చేశారు మా ఫ్రెండ్స్, లేదంటే ఎవరో షేర్ చేశారు ఇన్స్టాలో, ఇదో ఇదే మీకు ట్రోల్ అవుతుందంటే చూస్తే మేము షాక్ అయ్యాము. ఓకే అని సార్ రోజు నైట్ మా ఆఫ్టర్నూన్ లైవ్ కది నైట్ లైవ్ చూసేసరికి ఒక్క వీడియో కాస్త 10 వీడియోలు అయినాయి. ఆ మరుసటి రోజు చూస్తే ఒక 5 వీడియోలు డెఫినెట్ మా 2 ఉంటున్నాయి. ఫస్ట్ ఇన్స్టాలో 500-300 మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు మేడం. 10 days అవుతుంది అంతే మేడం ఇన్స్టా స్టార్ట్ చేసి మేమైతే. అంతేనా? అంతే. ఇంకోటి ఏంది మేడం, మాకు ఫేక్ అకౌంట్స్ ఎక్కువైపోయినాయి మేడం నిజంగానే. మా రియల్ అకౌంట్ కి ఫాలోవర్స్ తక్కువ, ఫేక్ అకౌంట్స్ కి ఫాలోవర్స్ ఎక్కువ. నిజంగా అసలు అది ఒక్కటి బాధ. అయితే ఫేక్ అకౌంట్స్ ఎక్కువ అప్పుడే ఈ 10 రోజుల్లో ఫేక్ అకౌంట్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. మామూలు పేజీలే దగ్గర దగ్గర ఒక 30 ఎన్నో ఉన్నాయి మేడం ఫేక్ అకౌంట్ పేజ్. వామ్మో, ఫ్యాన్ పేజెస్ అలా కూడా లేదు, డైరెక్ట్ గా ఫ్యాన్ పేజ్ రియల్ అకౌంట్స్ లాగా పెట్టేసి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ 2K ఫాలోవర్స్, ఫస్ట్ అకౌంట్ పోయింది, ఇది నా సెకండ్ అకౌంట్ 5K టార్గెట్ అనేసి ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేశారు. అయ్యో ఒక రీసెంట్ గా అయితే నేను నా వెరిఫైడ్ బ్యాచ్ తీసుకున్నాం మేడం. సో ఇప్పటి వరకు మెసేజ్ చేయలేని వాళ్ళు ఆ ఫేక్ అకౌంట్ పేజెస్ వాళ్ళు నార్మల్ గా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మీకు ఇలా ఇంటర్వ్యూస్ కోసమని ప్రమోషన్ కోసమని మెసేజ్ వస్తున్నాయి, ఏం చెప్పమంటారని ఇప్పుడు మెసేజ్ చేస్తున్నారు వాళ్ళు. మేమైతే వాళ్ళకి రిప్లై ఇస్తలేదు, ఎందుకంటే వాళ్ళు అది క్రాష్ చేసుకుంటారు కదా మేడం ఏదో విధంగా. సో అందుకని అయితే మేము వాళ్ళకి రిప్లై ఇస్తలేదు ప్రెసెంట్. ఇంకా మీరు రిపోర్ట్ చేయాలనుకోలేదా వాళ్ళని? లేదు మేడం, ఎందుకంటే వాళ్ళ వల్లే మాకు ఎంతవరకు రీచ్ వచ్చింది. మేము పెడితే కనుక 1 లక్ష 2 లక్షల వరకు వెళ్తుంది. సో ఇప్పుడు మేము పెట్టింది వాళ్ళు పెడుతున్నారు, వాళ్ళు పెట్టింది కూడా ఇంకో 2 లక్షలు 3 లక్షలకి వెళ్తుంది మేడం. మాకు ఫేమ్ వచ్చింది మేడం. సో వాళ్ళు ఏ విధంగా మాకు హెల్ప్ చేసిన వాళ్ళే. సో కాబట్టి అది హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. దేవుడు అది అన్ని ఇచ్చినప్పుడు
ఆ ఫాలోవర్స్ కూడా ఇస్తాడు, కొంచెం టైం తీసుకుంటాడు అంతే. నేను ఏదన్నా దేవుని నమ్ముతాను మేడం, పక్కాగా అదైతే పక్క.